మహా విషయంలో మహా నాన్న అయితే ఇంకా పెద్ద స్కెచ్చే వేస్తాడు. ఎలా అయినా మహాని అక్కడి నుంచి తీసుకొని రావాలి అని చెప్పనని. ఇంకా తనైతే మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తనైతే ఇంక వాళ్ళ నాన్నకి జరిగింది అని చెప్పనని తనైతే ఇంకా పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకైతే వెళ్తుంది. ఎందుకు నాన్న ఇలా చేశారు? ఏదన్నా మీకు జరుగుంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పనని. ఇవన్నీ ఆలోచించి నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళావా అంటే, అయినా ఇప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అయినా నువ్వు అది ఒక బొమ్మల పెళ్ళి అనుకొని నువ్వు ఇక్కడికి వచ్చేసేయి అని చెప్పనంటే ఇంకా మహా అయితే అందుకు ఒప్పుకోదు. నేనేమన్నా బొమ్మల పెళ్లి చేసుకున్నానా? నా ఉనికి కోసమే కదా నేను అక్కడికి వెళ్ళాను, సిటీకి వెళ్ళాలనుకున్నది. అయినా మీరు నాకు నచ్చిందా లేదా అని చెప్పని ఏం ఆలోచించకుండా మీ పాటికి మీరు పెళ్లి చేయాలనుకున్నారు. నేను తీసుకోవాల్సిన నిర్ణయం అయితే నేను తీసేసుకున్నాను. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పని తనైతే అంటాడు. ఇంకా మహా నాన్న అయితే ఆ సర్టిఫికేట్లు అయితే నేను ఇంక ఇవ్వను, ఇవి నా డబ్బులతో నేను చదువుకున్నట్టు కదా, వీటిని పెట్టుకునే కదా నువ్వు బ్రతకాలి చేయాలని చెప్పి అనుకుంటున్నావు. ఇవి అయితే ఇక్కడ ఉంటేనే ఇవి నీకు దక్కుతాయి, లేదు అనుకుంటే ఇవి నీకు దక్కవు అని చెప్పనేటప్పటికీ నాకు అవసరం లేదు, నా నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని చెప్పని తనైతే వెళ్తుంది. అయినా 5గురున్న మగవాళ్ళ ఇంట్లో నువ్వు ఒక్కదాని ఉన్నావంటే ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా అని మహా అమ్మ అయితే అంటే, ఇంకా వాళ్ళ గురించి మీకు ఏం చెప్పినా మీకు అర్థం కాదు. వాళ్ళు ఇంట్లో అక్కడ ఒకవేళ అందరూ మగవాళ్ళున్నా అందరూ ఎంత ఆప్యాయతంగా ప్రేమగా ఉంటున్నారో మీకు తెలుసా? నేను ఇక్కడ ఉండడం కంటే కూడా అక్కడ ఉంటేనే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పననంటే, ఏంటి ఇక్కడ లేని సంతోషం నీకు అక్కడ ఉందా అని చెప్పనని ఈ లోపల ఇంకా తను ఇంకా మహా వాళ్ళ భర్త అయితే ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఇంకా అలా సాగర్ ఫోన్ చేస్తూ ఉంటే తనైతే మాత్రం ఇంకా తమ్ముడు ఫోన్ చేసి ఎలా ఎలా ఉందిరా వదిన అంటే, ఏమో అన్నయ్య నన్ను ఇక్కడ పెట్టేసి వదిన ఒక్కటే అక్కడికి వెళ్ళింది అని చెప్పనంటే, అయ్యో నువ్వు ఎందుకు అలా వదిలి పంపించావు, తను ఏమైనా వాళ్ళు చేస్తానంటే, లేదు వదిలే ఇక్కడ ఉండమని చెప్పింది అని చెప్పనని. ఇంకా మహా అయితే చాలా వేడుకుంటుంది, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పని అన్న ఇంకా అవేం పట్టించుకోకుండా వాళ్ళైతే మాత్రం వాళ్ళ నిర్ణయం అయితే వాళ్ళు చెప్పేస్తారు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మహా వాళ్ళ అమ్మ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. సరే మీ నాన్నతో నేను మాట్లాడి ఆ సర్టిఫికేట్లు తీసిస్తాను, కానీ కొద్ది రోజుల టైం అయితే నేను అడుగుతా, ఆ టైం లోపల నువ్వు నీ జాబ్ చూసుకొని తర్వాత మన ఇంటికే వచ్చేస్తావా అంటే, లేదు ఇంకా నేను ఇక్కడికి రావదలుచుకోలేదు, అది బొమ్మల పెళ్ళైనా ఏదైనా సరే సాగర్తోనే నా జీవితం అని చెప్పనని తనకు తెగేసినట్టుగా చెప్పేస్తుంది. ఇంకా నీ నిర్ణయం నువ్వు తీసుకున్న తర్వాత ఇంకా మా నిర్ణయం కూడా మేము కూడా తీసుకోవాలి కదా అని చెప్పని ఇంకా లలిత అలా మాట్లాడిన తర్వాత ఇంకా ఆనంద్కైతే చాలా కోపం వస్తుంది. నేను చెప్పాను కదా లలిత, తను మన మాట వినదు అని, అయినా నువ్వెందుకు పదే పదే నా కూతురు ఇక్కడే ఉండాలని చెప్పని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పని ఇంకా తన్నే కోపగించుకుంటాడు. మీరు కోపగించుకున్నా ఏమైనా సరే నా నిర్ణయం అయితే మీకు చెప్పేశాను, ఇంకా నన్ను నా జోలికి రావద్దు అని చెప్పని మహా అయితే వెళ్ళిన తర్వాత ఇంకా పెద్ది అయితే తన గతం గురించి మొత్తం అయితే చెప్తాడు. అప్పుడు గాయత్రి గురించి కూడా తను తెలుసుకొని గాయత్రికి అలాగే పెద్దికి ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పని సాగర్తో అలాగే సాగర్ తమ్ములతో అందరితో మాట్లాడుతుంది. వదిన నువ్వైతే ఇలాంటి చేస్తాను అని చెప్పనంటే మా సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే గాయత్రి వదిన కానీ వచ్చింది అంటే మాకు తను వదిన కాదు అమ్మలాగే, నువ్వెలాగో తను కూడా అలాగే వదిన, తను కూడా అంత మంచిది మాకు అని చెప్పని